బీసీ కులగణను బీజేపీ వ్యతిరేకం. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. కిల్లా డిచ్పల్లి సహకార సొసైటీ చైర్మన్ గా డిచ్పల్లి మండలంలోని యానంపల్లి గ్రామానికి చెందిన ఎం రామచందర్ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలు ఉన్న వారందరికీ అభివృద్ధి చేయడానికి కులగణన చేపట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీజేపీ బీసీ కులగణనను ఒప్పుకోవడం లేదన్న గతంలో ఓసీగా ఉన్న మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీగా చేసుకుని లబ్ధి పొందాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి గతంలో ఎజెండాలో పెట్టామని దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. పసుపు బోర్డు తెస్తానని పేపర్ మీద ప్రకటించామని కానీ నేటి వరకు పసుపు బోర్డుకు అతిగతి లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని మద్దతుగా ఇవ్వకుండానే డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపుతుందన్నారు. వచ్చే పార్లమెంటు, మున్సిపల్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, సర్పంచ్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కదులుతుందని, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యం ఏలిందని, రైతు రుణమాఫీ చేయలేదని, యాసంగి సమయంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి 10 కిలోల మేర కోత పెట్టారని విమర్శించారు. చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారం, సొసైటీ సీఈఓ కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృత్పూర్ గంగాధర్, నాయకులు కంచెట్టి గంగాధర్, పులసాని శ్రీనివాస్, బూస సుదర్శన్, ఏజీ దాస్, డాక్టర్ షాదుల్లా, న్యాస రాజేశ్వర్, డీసీఓ బుచ్చన్న, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, ధర్మగౌడ్, ఎంపీటీసీ నర్సయ్య, నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యలతో ఉన్నది. కాంగ్రెస్ తరపున పార్టీతో పనిచేశాము. ఇక్కడ కూడా సార్ సొసైటీలో సార్ ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా మీ సహకారం తీసుకొని రైతులకు పాడి కానీ ఏది కానీ కొనుగోలు కానీ చేసేటట్లు ఇక్కడ లారీలు ఆగకుండా ధాన్యాలు ఆగకుండా చేస్తూ అందరినీ సహకారం ఎల్లకాలం తీసుకుంటూ ముందుకు నడిపిస్తారు సార్. ఇక కూడా కొన్ని ఇక్కడ గోదామ్స్ ఇట్లా పెట్టేటి ఉన్నాయి సార్. దాన్ని ఎంసీ మీటింగ్ పెట్టుకొని చూసుకొని తమరిని డేట్ తీసుకొని అవి కూడా ఒక చేసుకుంటాం సార్. ఇక నీ సహకారం మాత్రం మాకు ఎల్లకాలం ఉండాలా సార్. ఎందుకంటే ఈ సొసైటీ రైతులది సార్. ఇప్పుడు వచ్చేది కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితే సార్, అప్పుడు మాత్రం మా రైతుల తరపున నువ్వు నీ సహకారం ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే రైతులకు రుణమాఫీ చేసాము. అదేవిధంగా ఈ సొసైటీలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో అంతకుముందు ప్రతి సొసైటీ నష్టాలలో ఉండే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి సొసైటీలకు వడ్ల కొనుగోలు అప్పచెప్పి రైతులకు కూడా డోర్ స్టెప్లో వాళ్ళ కళ్ళల దగ్గరకు వచ్చి వడ్లు కొనే ఏర్పాటు, మరి ఇంటికి అంటే అకౌంట్లకు డబ్బులు వచ్చే ఏర్పాటు సొసైటీ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే, మీకు అందరు కూడా తెలుసు. దీంతో ఇవాళ ఏమైంది, రైతులకు అంటే గ్యారంటీ వచ్చింది, ఏది ఖచ్చితంగా మా ధాన్యాన్ని కొంటారని. ఇంతకుముందు మనం గంజలకు తీసుకపోతే లారీ ఉంటుండే, ఆడ ఇష్టం ఇక లారీ వాపసు తీసుకోమంటుండే, లేకపోతే ఇష్టం రేటు ఉంటుండే. ఇవాళ మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఎక్కడ తీసుకుపోయే అవసరం లేదు. మన ఇంటికే కాట పెట్టి సొసైటీ వాళ్ళు కానీ ఐక్య వాళ్ళు కొంటున్నారు. వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. ఇవాళ ప్రతి సొసైటీలో డబ్బులు ఉన్నాయి, అంతో కొంత అలా ఖర్చులు పోగా అక్కడక్కడ గోడౌన్స్ కట్టుకుంటున్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు. కొన్ని సొసైటీకి డిజిటల్ సొసైటీ కూడా ఒక కమర్షియల్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది డిజిటల్ స్టేషన్లో, కొంచెం కిరాయిలు వస్తున్నాయి. అంటే సొసైటీలో స్వయం ప్రతిపత్తిగా ఇండిపెండెంట్గా వాళ్ళ ఆర్థిక సమృద్ధిని కలుసుకొని ఇవాళ మరి సొసైటీలలో డబ్బులు ఈరోజు ఉన్నాయి అంటే అది మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ కూడా ఇంకా రైతుల గురించి మేము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. మీకు ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా మీరు వచ్చి మన ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయిన క్యాబినెట్ ఏర్పడ్డది. మరి ఇంకా మన పార్లమెంటుతో మనకేం సంబంధం అని ఇవాళ 2 అంశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తున్నది. ఇక్కడ ఉన్న రైతులారా మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు, విఘ్నులు, మరి రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు, మీకు ఆలోచన విధానం మీకు ఉంది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి 2 అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒకటి బీసీ కుల గణన, అంటే బీసీ క్యాస్ట్ సెన్సెక్స్. ఇవాళ దేశంలో ఎవరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, అసలు వాళ్ళకు అలా కులాన్ని బట్టి వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ బడ్జెట్ కేటాయించాలా, వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని మనం పైకి తీసుకురావాలా వాళ్ళని అంటే మనకు సెన్సెక్స్ కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది, దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని. దానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు.
బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు, మోడీ ఒకటే బీసీ ఉంటే చాలంటుండు. ఆయన కూడా బీసీ కాదు అసలు, అంటే కులాల వారిగా అది కొన్ని కులాలను ఓసీ నుండి బీసీకి మార్చేస్తే దాంట్లో వచ్చిండు ఆయన. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. ఇలా బీసీ కులగణన అవసరమా లేదా? మనకు ఖచ్చితంగా అవసరం. దాన్ని మనం